కొంతమంది అనుకుంటాం, అయ్యో నేను పాపాత్ముని, నేను ఎన్నో పాపాలు చేశాను, మరి నా పాపాలు దేవుడు స్వీకరిస్తాడా? నా నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు దేవుడు స్వీకరిస్తాడా? నేను పాపాత్ముని, అయ్యో నా పాపం ఎలా స్వీకరించబడుతుంది? నేను ఎవరి ద్వారానైనా, ఎవరి సహాయం ద్వారానైనా నేను అల్లాని చేరుకోవాలి, ఎవరి ద్వారానైనా నేను ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది, ఎవరైనా పునీతులు నా కోసం ప్రార్థన చేస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడో మనం గమనించాలి. మరి బాబాలు, గొప్పవారు, గురువులు, మరి గడ్డం పెట్టినోళ్ళు, టోపీ పెట్టినోళ్ళు, మరి ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు, మౌజన్లు, అమీర్లు, సదర్లు, వీరి యొక్క ప్రార్థనలే స్వీకరించబడతాయా? మరి మామూలు మనుషుల యొక్క ప్రార్థనలు స్వీకరించబడవా? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం కొన్ని విషయాలు చూడాలి. మరి పాపాత్ముల యొక్క అన్ని ప్రార్థనలు స్వీకరించబడవు అని అనడానికి ఎటువంటి ఆధారము లేదు ఖురాన్ హదీసులు. అదేవిధంగా పుణ్యాత్ముల యొక్క అన్ని ప్రార్థనలు కూడా స్వీకరించబడతాయి అనడానికి కూడా ఎటువంటి ఆధారము లేదు. ఎందుకంటే దేవుడు తన దాసుల యొక్క ఎవరి ఆరాధన స్వీకరించాలో, ఎవరి ఆరాధన స్వీకరించకూడదో, ఎవరిని క్షమించాలో, ఎవరిని శిక్షించాలో, ఎవరికి వాటి ద్వారా ఎటువంటి భాగ్యం ప్రసాదించాలో ఆ దేవుడు అల్హమ్దులిల్లా చూస్తా. ఆ దేవుడు ఆల్రెడీ విధివ్రాతలో తక్దీర్లో పెట్టి ఉన్నాడు. చరిత్రలో జరిగిన కొన్ని ఉదాహరణలు కూడా మనం ఇటువంటి సందర్భంలో గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి నూహ్ అలైహిస్సలాం గారు, నోవా అనే నూహ్ అలైహిస్సలాం గారు ప్రవక్త గారు వారి యొక్క కుమారుడి కోసం ప్రార్థించినప్పుడు ఖురాన్లో 11వ సూర 45-46 వాక్యంలో కూడా మనం చూడవచ్చు. నూహ్ అలైహిస్సలాం గారు ఆయన యొక్క కుమారుడి కోసం ప్రార్థించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీవు అటువంటి అవిశ్వాసుల్లో చేరిపోయిన వారి కోసం ప్రార్థన చేయవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ప్రార్థన చేయవద్దు అన్నారు. ఆ చేసిన ప్రార్థనను కూడా తిరస్కరించడం జరిగింది. మరియు నూహ్ అలైహిస్సలాం గారు మరి వేరే ప్రార్థనలు స్వీకరించబడలేదా అంటే వేరే ప్రార్థనలు అన్నీ అల్హమ్దులిల్లా స్వీకరించబడ్డాయి. మరి ఎవరి కోసం ఇటువంటి ప్రార్థన చేయవద్దు అన్నాడు చెప్పాడో ఆ యొక్క వాక్యం అంటే మనం ఖురాన్ తెరిచి చదవాలి. ఎవరి కోసం ప్రార్థించకూడదు, ఎవరి కోసం ప్రార్థించవద్దు అని ఆ యొక్క తిరస్కరించబడడానికి కారణం ఏమిటో తెలియాలి అంటే కనుక ఖురాన్లో 11వ అధ్యాయం 45-46 వాక్యాలు చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 3 కోరికలు కోరుకునే అవకాశం ఇచ్చారు. దాంట్లో 2 నెరవేరబడ్డాయి, 1 తిరస్కరించబడింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అల్లాని అడిగినటువంటి 3 ప్రార్థనలలో 2 స్వీకరించబడ్డాయి, 1 తిరస్కరించబడింది అనేటటువంటి ఒక మషూర్ హదీస్ మనం ఇంతకుముందు చాలాసార్లు చదివి ఉన్నాం. దాంట్లో ఒకటేంటి, ఈ యొక్క